హై ట్రేడర్స్, వెల్కమ్ టు జేపీ ట్రేడింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది డిస్కస్ చేసే ముందు నిన్న మనం ఏం డిస్కస్ చేసాం, ఈ రోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది ఒకసారి రీకాల్ చేసుకొని ఫర్దర్ డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. యాక్చువల్ గా మేము ఈ రోజు వీడియో చేయాలని అనుకోలేదు, బట్ నిన్న ఒక పాయింట్ మేము చెప్పడం జరిగింది, ఒక న్యూ పాయింట్. సో దానికి క్లారిఫికేషన్ ఈ రోజు ఇవ్వకపోతే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఇచ్చినా కూడా యూజ్ ఉండదని కేవలం ఒక క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే లెవెల్స్ నార్మల్ సినారియోలో ఉన్న లెవెల్స్ ఏనండి, పెద్దగా మార్కెట్ లో ఏం జరగలేదు. సో రెగ్యులర్ గా మా వీడియోస్ చూసే వాళ్ళకి నార్మల్ సినారియోలో లెవెల్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఆల్రెడీ తెలిసిన విషయాన్ని మేము చెప్పాలి అన్న సెన్స్ లో ఎప్పుడు ఉండం కాబట్టి యాక్చువల్ గా ఈ రోజు వీడియో చేయకూడదు అనుకున్నాం. బట్ నిన్న ఒక పాయింట్ మేము చెప్పడం జరిగింది. ఏ పాయింట్? సో డికే ఉండే అవకాశం ఉంటుంది. దేని బేస్ చేసుకొని చెప్పాం? ఎట్ ద మనీ దగ్గర ప్రీమియం వచ్చేసరికి 350 ప్లస్ లో ఉంది. సో ఎక్స్పైరీ డే కి అంత ఉండకూడదు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ లెవెల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ డే డికే తో ప్రీమియమ్స్ పడిపోతాయి అని మాట్లాడామండి. బట్ ఈ రోజు మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తే డికే ఎక్కువగా కనిపించలేదు. సో మేము చెప్పింది జరగలేదు. జరగలేకపోతే ఏమైంది? అవుట్ ఆఫ్ 10 7 టైమ్స్ జరుగుతుంది, 3 టైమ్స్ జరగదు అని చెప్తున్నాం. ఈ పాయింట్ అనే కాదు, ఏ రూల్ అయినా సరే షేర్ మార్కెట్ లో ఫిక్స్డ్ రూల్ అనేది ఉండదండి. ఫిక్స్డ్ రూల్ అసలు ఉండదు. ఖచ్చితంగా 10 టైమ్స్ తీసుకుంటే మన దాని బ్యాక్ టెస్ట్ కనుక చేస్తే ఏదైనా సరే, ఏదైనా రూల్ గానీ లేకపోతే ఇండికేటర్ గానీ లేకపోతే ప్యాటర్న్ గానీ రేంజెస్ గానీ ఏవైనా సరే 10 టైమ్స్ కి బ్యాక్ టెస్ట్ చేస్తే 7 టైమ్స్ వర్కౌట్ అవుతుంది, 3 టైమ్స్ వర్కౌట్ అవ్వదు. సో ఈ రోజు వర్కౌట్ అవ్వలేదేమో, డికే ఉంటుంది అన్న సినారియో నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అది జరగవచ్చు జరగకపోవచ్చు అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, కానీ ఇవ్వడానికి వచ్చాం. రీజన్ ఏంటంటే మేము ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటుంది ఎందుకు జరగలేదో రీజన్ చెప్పడం కోసం కాదండి, జరిగింది అని చెప్పడానికే. అదేంటి డికే మీరే లేదంటున్నారు, జరగలేదంటున్నారు, అగైన్ మళ్ళీ జరిగింది కాబట్టి చెప్పడానికి వచ్చారు. సో 2 డైలాగ్స్ ఉన్నట్టుంది కదా. నిజమే, డికే జరగలేదు కానీ ప్రీమియమ్స్ పడిపోయాయి. పడిపోయేలా మార్కెట్ లో ఇంకొకటి జరిగింది. యాక్చువల్ గా మేము ఒకటే చెప్పామండి, ప్రీమియమ్స్ తగ్గడానికి 2 థింగ్స్ జరుగుతాయి మార్కెట్ లో. ప్రైసెస్ డ్రాప్ అవ్వాలి అని అంటే ఎయిదర్ డికే అన్నా జరగాలి, ప్రీమియమ్స్ డికే అవ్వాలి, లేకపోతే మార్కెట్ లో వాలటిలిటీ ఉండాలండి. సో మార్కెట్ లో వాలటిలిటీ ఉండాలి. అయితే వాలటైల్ మార్కెట్ అయినా ఉండాలి, లేకపోతే డికే అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏ సినారియో మార్కెట్ లో ఉన్నా కూడా ప్రీమియమ్స్ డ్రాప్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము డికే గురించి మాట్లాడాం కానీ వాలటిలిటీ అనే కాన్సెప్ట్ గురించి చెప్పలా నిన్న. యాక్చువల్ గా ఇది జరగవచ్చు, ఇది జరగవచ్చు. మేము ఓవరాల్ గా ఏం జరగాలి అని చెప్పాం, మార్కెట్ లో ప్రైసెస్ చాలా స్పీడ్ గా డ్రాప్ అవ్వాలి అని చెప్పాం. సో డ్రాప్ అవడానికి డికే కారణం అవుతుంది అని చెప్పాం. అయితే డికే అవ్వచ్చు, లేకపోతే వాలటిలిటీ కూడా అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ గురించి నిన్న చెప్పలేదండి. సో అందుకని మనం అనుకున్నట్టు ప్రైసెస్ అయితే డ్రాప్ అయ్యాయి, బట్ వాలటిలిటీతో డ్రాప్ అయింది. మేము ఈ పాయింట్ చెప్పలేదు అని ఒక కొత్త పాయింట్ నేర్పించడానికి ఏం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నామండి. సో ఒకసారి దీని గురించి క్లియర్ గా చూద్దాం. డికే జరుగుతుంది. డికే అంటే ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందండి. సో సిఈస్ అన్ని పెరుగుతాయి, మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది, మెయిన్ ఇండెక్స్ ఫాల్ అవుతుంది, సిఈస్ అన్ని పడిపోతాయి కదా. సో సిఈ 10 పాయింట్స్ పెరిగితే, మార్కెట్ పెరిగేటప్పుడు 10 పాయింట్స్ పెరిగితే మార్కెట్ పడేటప్పుడు 20 పాయింట్స్ పడుతుందండి. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, సో ప్రైస్ పెరుగుతుంది, ఒక 2 రూపాయలు పెరుగుతుంది, 5 రూపాయలు పడుతుంది, మళ్ళీ 3 రూపాయలు పెరుగుతుంది, మళ్ళీ 5 రూపాయలు పడుతుంది. సో ఇలా ఒక 10 రూపాయలు పెరిగింది అనుకోండి, 15 రూపాయలు పడుతుంది. మళ్ళీ ఓవరాల్ గా సినారీ ఎలా ఉంటుంది? మార్కెట్ అక్కడే ఉంటుంది. మనకు మార్కెట్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కానీ మెయిన్ ఇండెక్స్ కదులుతుంది, ప్రైసెస్ కదులున్నట్టు కనిపిస్తాయి కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ అదే రేంజ్ లో మూవ్ అవుతుందండి. ఒకటే లెవెల్లో తీసుకుంటుంది. దీన్నే డికే అంటాం. సో ఒకటే లెవెల్లో ఉంటూ ప్రైసెస్ మాత్రం డ్రాప్ అవుతూ, మెయిన్ మార్కెట్ మూవ్మెంట్ జరిగినా కూడా ప్రీమియమ్స్ లో కనుక చేంజెస్ జరగకపోతే దాన్ని డికే అంటాం. సో డికే ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి? మార్కెట్ పెరిగినప్పుడేమో కొంచెమే పెరుగుతుంది, పడినప్పుడు మాత్రం ఎక్కువ పడుతుంది. సో ఓవరాల్ గా ప్రైసెస్ డ్రాప్ అవుతూ ఉంటాయి ఓవరాల్ సినారియోలో. సేమ్ సినారియో వాలటైల్ మార్కెట్ ఉన్నప్పుడు కూడా అండి. వాలటైల్ మార్కెట్ ఉన్నప్పుడు కూడా సేమ్ జరుగుతుంది. కాకపోతే ఇది 2 రూపాయలు 5 రూపాయలు పెరగడం తగ్గడం జరిగింది కదా. ఇది ఒకటేసారి 20 రూపాయలు పెరుగుతుంది, 30 రూపాయలు పడుతుంది, మళ్ళీ 50 రూపాయలు పెరుగుతుంది, 70 రూపాయలు పడుతుంది. సో దీన్ని వాలటైల్ మార్కెట్ అంటారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 20 పెరిగితే ఎంత పెరిగిందో అంతే మార్కెట్ పడినా, రెడ్ క్యాండిల్ ఎంత అయితే ఫామ్ అయిందో ఎగ్జాక్ట్ గా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఎంత అయితే ఫామ్ అయిందో అంత లెవెల్లోనే రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఉండాలి కదా ప్రీమియం, కానీ ఎక్స్ట్రా ఒక 10 పాయింట్స్ పడుతుంది. పాయింట్ అర్థమైంది కదా. సో ఇలా మూవ్మెంట్స్ మాత్రం భయంకరంగా మూవ్మెంట్స్ ఉంటాయి. మీరు ఈ రోజు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ టైంలో మావి 2 స్టాప్ లాస్లు హిట్ అయ్యాయండి ఓవరాల్ డే లో. ఈ 2 స్టాప్ లాస్లు కూడా మా వ్యూ తప్పయి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు.
కేవలం వాలటైల్ కండిషన్ వల్ల, వాలటైలిటీ ఉండడం వల్ల మార్కెట్ లో స్టాప్ లాస్ హిట్ అయింది. ఎందుకు హిట్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ 300 కొనమంటాం, అట్లా 310కి వెళ్ళిపోతుంది, ఒక్కసారి 260కి పడిపోతుంది. కళ్ళ ముందు చూస్తుంటేనే మనం ఎగ్జిట్ అవుదాం అనుకునే లోపే 40-50 పాయింట్స్ పడిపోతుంది. మనం మార్కెట్ లో పెట్టి ఎగ్జిట్ కొట్టినా కూడా మనం లాస్ కనీసం 1000 రూపాయలు కనిపిస్తుంది. అంత స్పీడ్ గా పడిపోతుంది. అగైన్ మళ్ళీ మార్కెట్ 300 కంటే 350కో వెళ్ళిపోతుంది. ఇంత పెరిగిపోతుంది ఒక్కసారిగా మార్కెట్. నెక్స్ట్ మినిట్ లోనే ఇంత వాలటైల్ మూవ్స్, హెవీ మూవ్స్ ఇమీడియట్ గా జరిగి ఇట్లా సడన్ డ్రాప్స్ లో ఎస్ఎల్ హిట్ అయింది. బట్ అగైన్ మా వ్యూ ప్రకారం మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇలా 2 స్టాప్ లాస్ హిట్ అయ్యండి. ఈ 2 కూడా వాలటైల్ కండిషన్ వల్లే. వాలటైలిటీ కూడా ఎలా పనిచేస్తుంది? ప్రీమియమ్స్ డ్రాప్ అవడం కోసమే పనిచేస్తుంది. ఎలా ప్రీమియమ్స్ డ్రాప్ అవుతాయి? ఎక్కువ మూవ్ అయినట్టు మూవ్ అవుతుంది మార్కెట్. మెయిన్ మార్కెట్ పెరుగుతుందండి. మెయిన్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, 20 రూపీస్ పెరుగుతుంది. అగైన్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇంకొక 20 రూపీస్ పెరుగుతుంది. ఓవరాల్ గా 40 పాయింట్స్ పెరిగింది కదా. ఇక్కడ రెడ్ క్యాండిల్ చూసారా? ఈ సెకండ్ క్యాండిల్ లెంత్ లోనే ఉంది కదా, కానీ ఈ లోపే మార్కెట్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి వచ్చేస్తుంది. 40 పాయింట్స్ పడిపోతుంది. 2 గ్రీన్ క్యాండిల్స్ కి సంబంధించిన మూవ్మెంట్ ఒక్క రెడ్ క్యాండిల్ లోనే డ్రాప్ అయిపోతుందండి. ఎంత డ్రాప్ అయిపోతుంది? పాయింట్ అర్థమవుతుంది కదా. సేమ్ సినారియో. సో ఓవరాల్ గా నిన్న మనం సిఈ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిన్న ఇంకొక పాయింట్ కూడా మాట్లాడామండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ అప్ సైడే వెళ్తుంది. బట్ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే సిఈ అండ్ పి రెండింటి మీద అబ్జర్వ్ చేయాలి, రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక రేంజ్ తీసుకుందాం. ఈ రేంజ్ క్రాస్ అయితే మాత్రమే పిఈ అగ్రెసివ్ గా ట్రేడ్ చేయొచ్చు, లేదంటే ఆ రేంజ్ లో నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. సో మన సినారియో ఇది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం అనుకున్నట్లే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇమీడియట్ గా ఏం జరిగిందండి? సిఈ వర్కౌట్ అయింది. ఎందుకు? ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ పాయింట్ కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అప్ సైడ్ వెళ్ళింది. ఇమ్మీడియట్ గా ఫాలో అవడం జరిగిందండి. రోజంతా ఫాలో అవుతుంది. ఎందుకు? సిఈస్ ఏదైతే ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయో అవి డ్రాప్ అవ్వాలి. ఎప్పుడైతే సిఈ లెవెల్స్ సెట్ అయ్యాయో, మన రేంజ్ ఏదైతే అనుకున్నామో, బయర్స్ ఫామ్ అయి ఉన్న రేంజ్ ఏదైతే అనుకున్నామో ఆ రేంజ్ కి రాగానే మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఓవరాల్ గా మా సినారియో డికే ఒక్కటే కాన్సన్ట్రేట్ చేసి చెప్పాం తప్ప వాలటైలిటీ అనే మార్కెట్ అనే వర్డ్ వాడలేదు. అంతేగాని మా వ్యూ అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందని చెప్పాలండి. సో ఇక్కడ మేము చెప్పింది జరిగిందా లేదా అనేది పాయింట్ కాదు, ఖచ్చితంగా జరిగిద్ది అనడానికి మేము పైనుంచి దిగరాలేదు. అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. సో మన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మనం ఏదైనా ఒక పాయింట్ నేర్చుకుంటే మీకు హ్యాపీనే, చెప్పినందుకు మాకు కూడా హ్యాపీనే. సో ఆ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, ఎలాగో వీడియో చేస్తున్నాం కాబట్టి రేపు మార్కెట్ లో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలి. సింపుల్ సినారీ అండి. ఓవరాల్ గా వ్యూ చూస్తే మనం మార్కెట్ చివరిలో యూటర్న్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అయినట్టు చూసాం, కానీ ఈ ట్రెండ్ లైన్ అయితే క్రాస్ అవ్వలేదండి. నిన్న కూడా మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం. వన్స్ ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయితే మాత్రమే మనం సిఈ తీసుకుందాం. ఈ ట్రెండ్ లైన్ కి బిలో మార్కెట్ మూవ్ అయ్యే ప్రతిసారి పిఈనే తీసుకుందాం. ఈ పాయింట్ చెప్పాం, గుర్తుందా? సో ట్రెండ్ లైన్ కి ఎగ్జాక్ట్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అప్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అని క్లారిటీ వచ్చింది. అందుకే మనం సిఈ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాం. సో ఇమీడియట్ గా సిఈ తీసుకుంటాం. వెరీ గుడ్ ప్రాఫిట్ సిఈకి. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? సిఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోమని చెప్పాను. ఈ ట్రెండ్ లైన్ నియర్ బై ఖచ్చితంగా పిఈ తీసుకోవాలి. ఇది బ్రేక్ అయితే మాత్రమే సిఈ తీసుకోవాలని చెప్పాం. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి రివర్స్ మార్కెట్ మూవ్ అవడం స్టార్ట్ అయింది అంటే ఇమీడియట్ గా పిఈ తీసుకుంటాం. సో సెకండ్ ట్రేడ్, ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ సక్సెస్, అగైన్ సెకండ్ ట్రేడ్ సక్సెస్. ఈ సెకండ్ ట్రేడ్ పిఈ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలండి? సింపుల్ సినారియో. మనం బై రేంజ్ ఒకటి నిన్న మాట్లాడుకున్నాం. ఈ బై రేంజ్ లో మాత్రమే మార్కెట్ యూటర్న్ తీసుకొని అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెప్పాం. సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఇమీడియట్ గా మార్కెట్ యూటర్న్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. అగైన్ థర్డ్ ట్రేడ్ సిఈ తీసుకుంటాం. ఇది ప్రాఫిట్ బుకింగ్. ఎక్కడ? సేమ్ సినారియో. మనం లెవెల్ తీసేసుకుందాం కదా ఆల్రెడీ. ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ కి వచ్చి మార్కెట్ రెస్పెక్ట్ చేసింది చూసారా? సో ఫోర్త్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చండి. ఇమీడియట్ గా పిఈ ఎంటర్ అయిపోవచ్చు మళ్ళీ. అగైన్ 4 ట్రేడ్స్ ఈజీగా నిన్న వీడియో చూసుండుంటే, వీడియో ప్రకారం ట్రేడ్ చేసి ఉండుంటే వెరీ గుడ్ ప్రాఫిట్స్ తీసుకునే ఛాన్స్ ఉండేదండి. ఈ రోజు జస్ట్ మేము ఇచ్చిన లెవెల్స్ ని అర్థం చేసుకొని లెవెల్స్ ప్రకారం అకార్డింగ్లీ మీరు ట్రేడ్ చేసినా కూడా వెరీ గుడ్ ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. క్లియర్ గా మీకు లైవ్ లో చూపిస్తున్నాను, మీకు మార్కెట్ లో అర్థమయ్యేలా చెప్తున్నాను. లాజిక్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందండి. ఇలా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఈ రోజు చేసామా లేదా సెకండరీ వదిలేద్దాం. రేపు ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలి? ఇవే లైన్స్ ఇంకా స్టిల్ రెస్పెక్ట్ అవుతాయండి. ఎందుకంటే మనది ఇంకా మార్కెట్ ఈ జోన్ లోనే ఉంది. నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో ఒక ట్రెండ్ లైన్, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి ఇంకా. సో ఎక్స్టెండ్ చేసి అగైన్
దీని బిలో ఉన్నంత వరకు మనం పిఈనే తీసుకుంటాం. వన్స్ ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రమే సిఈ తీసుకుంటాం. లేదు నేను కొంచెం సేఫ్ గా ఉందాం అనుకుంటున్నాను అంటే 41,000 అబోవ్ సిఈ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకొని అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో ఈ గ్యాప్ లో బోత్ సైడ్స్ ట్రేడ్ ప్లాన్ చేయడం బెటర్. మీకు ఓవరాల్ గా మార్కెట్ సినారియో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రేంజ్ ఫామ్ చేసుకొని ఉంది. ఎగ్జాక్ట్ గా మార్కెట్ యూటర్న్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేంజ్ నేరో అయిపోతుందండి. సో ఏ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఆ సైడ్ వెరీ గుడ్ మూవ్ చూసే అవకాశం ఉంటుంది. లోయర్ సైడ్ అయితే ఇంకా ఫాల్ జరుగుతుంది. పిఈ అగ్రెసివ్ గా కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్ వెళ్తే ఇమీడియట్ గా ప్రతి రెసిస్టెన్స్ దగ్గర డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రయల్ చేస్తూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మనం అప్ సైడ్ క్యారీ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే సినారియో నిఫ్టీలో కూడా ఉంటుంది. నిఫ్టీ నేను లెవెల్స్ చెప్పట్లేదు, సేమ్ సినారియో అండి, సేమ్ న్యూస్ లో ఉన్నాయి. డిఫరెంట్ గా ఉంటే నేను ఏమైనా లెవెల్స్ చెప్పేవాడిని. సేమ్ సినారియో వర్కౌట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మా జేపీ ట్రేడింగ్ టిప్స్ టెలిగ్రామ్ ఛానల్ అండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇక్కడ ఈ ఛానల్లో మేము ప్రతిరోజు ప్రొవైడ్ చేసే టిప్స్, మా పెయిడ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేసే టిప్స్ ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ అండి. మా పెయిడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చే టిప్స్ ని ఇక్కడ స్క్రీన్ షాట్ కొట్టి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. లైవ్ మార్కెట్ లో చెక్ చేసుకోండి, మేము ఇచ్చిన స్ట్రైక్ ప్రైసెస్ అన్ని నిజమా కాదా, ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయా లేవా చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ప్రొవైడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఆఫర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఏదైనా వీడియో మేము ప్రొవైడ్ చేసే వీడియో 1500 క్రాస్ అయ్యి వ్యూస్, సో కామెంట్స్ అండ్ లైక్స్ 500 క్రాస్ అయితే ఫ్రీ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. దీని ఒకసారి నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.